హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాలలోకి ప్రతి రైతుకి కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని అయితే విడుదల చేశారు. సో ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వస్తుంది, ఎవరెవరికి వస్తుంది, ముఖ్యంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మనకు దీని గురించి రీసెంట్లీ శుభవార్త అయితే చెప్పారు. ఒక్కొక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా అమౌంట్స్ అన్నీ కూడా రిలీజ్ అయితే చేస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మంత్రివర్గ కమిటీ ఆమోదంతో నిధులైతే విడుదల చేశారు. సో విడుదల చేసినటువంటి డబ్బులు మనకు ఎప్పటి నుంచి జమ అవుతున్నాయో కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని కూడా డైరెక్ట్గా మీ యొక్క ఫోన్కి అయితే మీరు ఈజీగా పొందొచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రైతులందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి పథకమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేత అన్నదాత సుఖీభవ పథకం. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో తొలి విడత కింద రైతులకు ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇక రెండవ విడత కింద మరో 7,000 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విడత కింద అనగా మూడో విడత కింద 6,000 రూపాయలు అయితే జమ అవుతుంది. అయితే ఈ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మన ఖాతాల్లోకైతే వేస్తుంటాయి. అయితే పంట నష్టానికి సంబంధించినటువంటి పంట నష్ట పరిహారాన్ని కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో భాగంగా ఎవరైతే రీసెంట్లీ వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల 2025-26 సంవత్సరంలో ఎవరికైతే ఈ పంట నష్టం అనేది ఎక్కువగా వాటిల్లిందో అటువంటి వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్స్ని అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మనకు వినతులైతే సమర్పించినటువంటి నేపథ్యంలో భాగంగా ఇప్పుడు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలతో కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారు. ఈ డబ్బులు మనకు ఒక్కొక్కరి ఖాతాలోకి మనకు వారి యొక్క పంట రకాన్ని బట్టి, పంట నష్టపోయినటువంటి తీవ్రతను బట్టి ఈ నగదైతే జమ కాబోతున్నాయి. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఉద్యానవన పంటలు, వ్యవసాయ భూమి, సో ఏదైతే మనకు మెట్ట మాగాడి భూమి ఉంటుందో అన్నిటికి కూడా అయితే ఇది వర్తిస్తుంది. కానీ వ్యవసాయం సాగు అనేది చేయాలి. సో మీరు అందులో అరటి సాగు చేశారా, లేదా జొన్న చేశారా, మరి వరి చేశారా, మరియు రాగులు చేశారా, మొక్కజొన్న చేశారా, లేదా గోధుమ చేశారా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో కొబ్బరి రైతులు కూడా ఉంటారు. సో వారికైతే గరిష్టంగా 7,000 రూపాయల వరకు కొబ్బరి రైతులకైతే అమౌంట్ అయితే వస్తుంది. సో వరి వీటికి సంబంధించినటువంటి పంటలకైతే మాత్రం 10,000 రూపాయల నుంచి వాళ్ళ యొక్క పంట నష్ట తీవ్రతను బట్టి 15,000 రూపాయల వరకు జమ అవుతుంది. ఇక అరటి తోటలకు సంబంధించి మరియు ఎవరైతే ఉద్యానవన పంటలు, నిమ్మ ఇలాంటివి ఉన్నాయో సో వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పంట యొక్క నష్టం అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అంచనా వేస్తుంది అంటే, సో అక్కడికి సంబంధించినటువంటి అధికారులు వస్తారు. సో వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు. ఎన్ని చెట్లు పడిపోయాయి, సో ఎంత నష్టం వాటిల్లింది, సో పంట అంతా వచ్చేసి 100% అయితే అందులో మనకు 50% అయిందా, 25% అయిందా, 20% అయిందా, 80% అనేది నష్టం వాటిల్లిందా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా ఈ ఉద్యానవన పంటలు మరియు అరటి తోటల రైతులకు సంబంధించి గరిష్టంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల నుంచి 17,000 రూపాయల వరకు నేరుగా అయితే ఖాతాల్లోకి అయితే విడుదల చేసింది. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్స్ ప్రకారంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తామని ఇప్పటికే ఖరాఖండిగా తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. అయితే తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకు
ఎవరైతే పంటల బీమాకు సంబంధించిన అమౌంట్స్ ఉన్నాయో సో ఈ యొక్క పంటల బీమా ప్రీమియం అంతా కూడా ఖచ్చితంగా మేమే అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మనకు పంట బీమా సో ఏదైతే ప్రీమియం అమౌంట్ ఉంటుందో అది ఇయర్లీ వన్స్ మన రాష్ట్ర ప్రభుత్వమే పే చేస్తుంది. సో పంట అనేది నష్టపోయినప్పుడు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి క్లెయిమ్ అనేది చేసి నేరుగా లబ్ధిదారులకే తీస్తుంది. సో ఇది నిజంగా మంచి వార్త అని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు బీమా అమౌంట్ మొత్తం కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం విడుదలైతే చేసింది. సో ఈ బీమా అమౌంట్ వచ్చేసి రైతులకి వారి యొక్క పంట ఎంతైతే ఉంటుందో, ఎంత భూమి ఉంటుందో ఆ భూమిని బట్టి ప్రీమియం అమౌంట్ అయితే మారుతుంటుంది. సో ఈ యొక్క ప్రీమియం అమౌంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసినటువంటి ఆ బీమా కంపెనీలు వాళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ప్రొటెక్షన్ అయితే ఇస్తాయన్నమాట. సో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే నష్టపరిహారం అమౌంట్ అయితే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మనకు వస్తుంది. సో ఇప్పుడు బీమా ప్రీమియం అమౌంట్ అనేది వచ్చే నెల 5-6 తారీఖుల లోపల అందరి ఖాతాల్లోకి అయితే వచ్చేస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకు ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి నిధులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో అయితే కంప్యూటర్ల బటన్ నొక్కి విడుదలైతే చేయబోతున్నారు. ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా సో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని అందరి ఖాతాలోకి ముందుగానే డబ్బులు అయితే వేసేస్తాము. సో ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి పడతాయి. సో మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి సో మనకు 1వ తారీఖు నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. అందరి ఖాతాల్లోకి డబ్బులు వచ్చినప్పుడు సో పంట నష్ట పరిహారం అమౌంట్ అనేది ఆగస్టు 15వ తారీఖు అంతా కూడా కంప్లీట్ అయితే చేసేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో అయితే ప్రకటించారు. ఇక దీనితో పాటుగా ప్రజెంట్ ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్కి సంబంధించినటువంటి 24వ విడత నిధులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలోని తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు విడుదల చేసేందుకు సిద్ధమైంది. సో కేంద్ర ప్రభుత్వం మనకు 7,000 రూపాయలు అయితే ఇస్తుందండి. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ యొక్క 7,000 రూపాయలు అనేది మన ఖాతాలకి విడుదల చేస్తుంది. అంటే అన్నదాత సుఖీభవలో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు. సో ఈ విధంగా మనకు 2 పార్ట్లుగా అయితే 2 కలిపి అయితే వేస్తారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం కలిపి 6,000 రూపాయలు, అది 3 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం అమౌంట్స్ రిలీజ్ చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తొలి విడత కింద 5,000, రెండో విడత కింద 5,000, ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విడత కింద 4,000 రూపాయలు, మూడో విడత కింద అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 23 విడతలు విడుదల చేసింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద. తాజాగా 24వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త అయితే చెప్పిందండి. ఒక్కొక్క రైతుకి ఈసారి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని కాస్త 10,000 రూపాయల వరకు పెంచబోతున్నట్లయితే సమాచారం. సో మొత్తంగా మనకు కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలకు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇస్తున్నటువంటి ఈ 14,000 రూపాయలు ప్లస్ అదొక 10,000, 24,000 రూపాయల వరకు లబ్ధి అయితే చేకూరుతుందని రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన అయితే ట్యాప్ చేయండి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.